హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. మన ఛానల్లో ప్రతి సోమవారం మరియు గురువారం కొత్త కొత్త టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. ముందుగా వీడియోకి ఒక లైక్ వేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితేనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం సిద్ధంగా ఉండండి. ఇక వీడియోలోకి వెళ్దాం, పదండి. 1859 నవంబర్ 24 ఇంగ్లాండ్లోని లండన్ నగరంలో ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఆ పుస్తకం బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచ సైన్స్ చరిత్రను మొత్తాన్ని కుదిపేసింది. మత పెద్దలందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పుస్తకం పేరు ఆన్ ద ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్. దీన్ని రాసిన శాస్త్రవేత్త పేరు చార్లెస్ డార్విన్. ఆ పుస్తకంలో డార్విన్ ఏం చెప్పాడంటే, మనిషిని దేవుడు డైరెక్ట్గా మట్టితోనో గాలితోనో సృష్టించలేదు. మనిషి అనేవాడు కోతి నుండి పుట్టాడు అని అంటారు కదా, కానీ అసలు ఈ భూమి మీద జీవం అనేది ముందుగా నీటిలో ఒక చిన్న కణంగా పుట్టి, ఆ తర్వాత చేపలాగా మారి, ఆ తర్వాత జంతువులుగా మారి, కోట్ల సంవత్సరాల తర్వాత ఇలా మనిషిగా పరిమాణం చెందింది అని ఆధారాలతో సహా నిరూపించాడు ఆ డార్విన్. దీన్నే మనం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లేదా తెలుగులో చెప్పాలంటే జీవ పరిమాణ సిద్ధాంతం అని అంటాం. ఏ థియరీని గడ్డిమెట్టినందుకు పాశ్చాత్య ప్రపంచం డార్విన్ని దేవుడిలా కొలుస్తుంది. సైన్స్ పుస్తకాల్లో ఆయన్ని ఒక హీరోలా చూపిస్తుంది. కానీ ఒక్కసారి మన భారతదేశం వైపు చూడండి. మైక్రోస్కోపులు, ల్యాబులు, ఇంటర్నెట్లు లేని వేల సంవత్సరాల క్రితం మన భారతీయ ఋషులు అరణ్యాల్లో కూర్చొని రాసిన విష్ణు పురాణాన్ని తీసి ఒక్కసారి చదవండి. డార్విన్ చెప్పిన ఆ మొత్తం జీవ పరిమాణ క్రమాన్ని మన వాళ్ళు ఏనాడో దశావతారాలు అనే ఒక అద్భుతమైన కథల రూపంలో ప్రపంచానికి అందించారు. పాశ్చాత్య శాస్త్రవేత్తలు కనబడితే సైన్స్ అంటారు. అదే మన వాళ్ళు చెబితే మాత్రం అవి దేవుడి కథలోని లేదా చాదస్తం అని కొట్టిపారేస్తాం. అవునా కదా? ఈరోజు అదే దేవుడి కథల వెనుక ఉన్న అసలైన జెనెటిక్ సైన్స్ని, డార్విన్ థియరీకి, దశావతారాలకు ఉన్న ఆ మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ని తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి అయ్యే సమయానికి మీకు సనాతన ధర్మం మీద ఆసక్తి అలాగే గౌరవం ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది నా మాట. ఇక ఆ అద్భుతమైన లోకంలోకి వెళదాం, పదండి. ఆధునిక సైన్స్ ప్రకారం భూమి పుట్టిన కొత్తల్లో అంతా నీరే ఉండేది. నేల అనేది అస్సలు ఉండేది కాదు. కాబట్టి మొట్టమొదటి ప్రాణి నీటిలోనే పుట్టాలి. డార్విన్ థియరీ కూడా అదే చెబుతుంది కదా. కాబట్టి సముద్రంలో పుట్టిన మొట్టమొదటి వెన్నెముక ఉన్న జీవి ఏది? చేప. ఇప్పుడు మన దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు ఎత్తిన మొట్టమొదటి అవతారం ఏంటి? మత్స్యావతారం. అంటే సృష్టిలో మొదటి ప్రాణి నీటిలోనే మొదలైంది అని మన పురాణాలు ఎంత స్పష్టంగా చెప్పాయో చూడండి. తర్వాత కోట్ల సంవత్సరాల నీటిలో ఉన్న ప్రాణులకు ఆహారం కోసం నేల మీదకు రావాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఆ ప్రాణులు నీటిలోనూ అలాగే భూమి మీద కూడా బ్రతకగలిగేలా శరీరాన్ని మార్చుకున్నాయి. సైన్స్ భాషలో వీటిని అంఫీబియన్స్ అంటారు. సరిగ్గా మన విష్ణుమూర్తి రెండవ అవతారం ఏమిటి? కూర్మావతారం. తాబేలు నీటిలోనూ ఉండగలదు, అలాగే భూమి మీద కూడా బ్రతకగలదు, నడవగలదు. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్. ఆ తర్వాత కొన్ని లక్షల ఏళ్ళు గడిచాక సముద్రం తగ్గిపోయి భూమి పెరిగిపోయింది. అడవులు, బురద ప్రాంతాలు ఏర్పడ్డాయి. అప్పుడు జంతువులు పూర్తిగా నీటిని వదిలివేసి నేల మీద బ్రతకడం నేర్చుకున్నాయి. కానీ ఆ వాతావరణం చాలా కఠినంగా ఉండేది. బురదలో బ్రతకాల్సిన అవసరం వచ్చింది. ఇక మన మూడో అవతారం చూడండి, వరాహ అవతారం. వరాహం అంటే అడవి పంది. ఇది పూర్తిగా నేల మీద మాత్రమే బ్రతకగలిగే జీవి. అత్యంత కఠినమైన వాతావరణంలో బురదలో కూడా బ్రతకగలిగే దృఢమైన జంతువు. ఇక్కడే డార్విన్ సిద్ధాంతానికి, మోడర్న్ జెనెటిక్ సైన్స్లకి ఒక పెద్ద డౌట్ వచ్చింది. జంతువుల నుండి డైరెక్ట్గా మనిషి ఎలా పుట్టాడు అని, కోతి నుండి మనిషి పుట్టాడు అని చెప్పడానికి మధ్యలో దొరకాల్సిన ఆ చిన్న మిస్సింగ్ లింక్ ఎక్కడ అంటే, సగం జంతువు లక్షణాలు సగం మనిషి లక్షణాలు ఉన్న ఒక ప్రాణం ఉండాలి కదా అని పాశ్చాత్య శాస్త్రవేత్తల ప్రశ్న. ఇక్కడ మనం గర్వంగా కాల ఎగరయాల్సిన విషయం ఏంటంటే, ఆ మిస్సింగ్ లింక్ గురించి మన వాళ్ళు ఏనాడు చెప్పారు. అదే మన 4వ అవతారం, నరసింహస్వామి అవతారం. శరీరమేమో మనిషిది, తల మరియు గోళ్ళు జంతువుల వంటి సింహానివి. అంటే జంతువు నుండి మనిషిగా మారుతున్న ఆ పరిమాణ దశను ఎంత పర్ఫెక్ట్గా సింబాలిక్గా చూపించారో అర్థం చేసుకోండి. ఆ తర్వాత దశ ఏంటి? పూర్తిగా మనిషి రూపం వస్తుంది. కానీ ఆ దశలో మనిషికి పూర్తి ఎత్తు కానీ పూర్తి బుద్ధి కానీ ఉండవు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం వీళ్లను హోమో ఎరెక్టస్ లేదా నియాండర్టల్స్ అంటారు.
వీళ్ళు ఎత్తు తక్కువగా ఉండి పొట్టిగా ఉంటారు. సరిగ్గా మన 5వ అవతారం కూడా అలాంటిదే. అదే మన వామన అవతారం. వామనుడు అంటే పుట్టివాడు, అంటే పూర్తిగా మనిషి రూపం వచ్చినప్పటికీ భౌతికంగా ఇంకా ఎదుగుదల లేని తొలి మానవుడు అన్నమాట. ఇక ఎత్తు తక్కువగా ఉన్న మనిషి నెమ్మదిగా ఎదగడం మొదలుపెట్టాడు. కానీ అతనికి అప్పటికి వ్యవసాయం తెలియదు. అడవుల్లో జంతువులను వేటాడుతూ అగ్రెసివ్గా బ్రతికేవాడు. ఆ వేట కోసం మొట్టమొదటిసారిగా ఆయుధాలను వాడడం మొదలుపెట్టాడు. సైన్స్లో దీన్నే శిలాయుగం అంటారు. సరిగ్గా మన 6వ అవతారాన్ని గమనించండి, పరశురామ అవతారం. పరశురాముడి చేతిలో ఎప్పుడూ ఒక గొడ్డలు ఉంటుంది. ఆయనది విపరీతమైన కోపం, ఎప్పుడు యుద్ధం చేసే ఆవేశం. అంటే ఆయుధాలు పట్టుకొని అడవుల్లో ఉంటూ జంతువుల్లా కోపంతో బ్రతికే ఆ హంటర్ గ్యాదరర్ ఫేజ్కి పరశురాముడు ప్రతీక. ఆ తర్వాత కాలం మారింది, మనిషికి బుద్ధి పెరిగింది. అడవులను వదిలేసి ఒక చోట ఇల్లు కట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక భార్య, కుటుంబం, పద్ధతులు, చట్టాలు, ఇలా ఒక క్రమశిక్షణతో బ్రతకడం నేర్చుకున్నాడు. ఈ దశలోనే మనిషి హోమోసేపియన్గా మారాడు. అటువంటిదే మన 7వ అవతారం, అదే శ్రీరామావతారం. రాముడు ఎక్కడ ఉన్నాడు? అడవుల్లో కాదు, అయోధ్య అనే ఒక గొప్ప రాజ్యంలో. ఆయన ఆయుధం గొడ్డలి కాదు, ఎంతో స్కిల్ అవసరమైన విల్లు మరియు బాణం. రాముడు ధర్మానికి, క్రమశిక్షణకు, ఒక ఐడియల్ సొసైటీకి ప్రతీక. మనిషి జంతువు లక్షణాలను వదిలివేసి ఒక నాగరికత తెలిసిన మనిషిగా మారిన పర్ఫెక్ట్ ఎవల్యూషన్ ఈ శ్రీరామావతారం. ఇక సమాజం ఏర్పడిన తర్వాత మనిషి మెదడు ఊహించిన స్థాయిలో పెరిగిపోయింది. భౌతిక బలం కంటే బుద్ధి బలాన్ని వాడడం మొదలుపెట్టాడు. రాజకీయం, డిప్లొమసీ, సైకలాజికల్ వార్, ఇవన్నీ మోడర్న్ హ్యూమన్ బ్రెయిన్కి మాత్రమే సాధ్యం. దీనికి కరెక్ట్ ఉదాహరణ మన 8వ అవతారం, శ్రీకృష్ణావతారం. కృష్ణుడు ఎప్పుడు డైరెక్ట్గా ఆయుధం పట్టి యుద్ధం చేయలేదు. ఆయన తన మైండ్ గేమ్తో, స్ట్రాటజీలతో కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించాడు. ఇది మనిషి మెదడు చేరుకున్న అత్యున్నత స్థాయి, ద పీక్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. కొన్ని పురాణాల ప్రకారం 9వ అవతారాన్ని బుద్ధుడిగా చెబుతారు, మరికొందరు బలరాముడిగా చెబుతారు. బుద్ధుడిని తీసుకుంటే ఇది మెదడును కూడా దాటి మనిషి ఎన్లైన్మెంట్ చేయడం, అంటే తనలోని కోరికలను, జంతు లక్షణాలను పూర్తిగా చంపేసి ఒక ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకున్న దిశ. మరి చివరిగా మిగిలింది ఏంటి? 10వ అవతారం, అదే కల్కి అవతారం. ఈ అవతారం ఇంకా రాలేదు, భవిష్యత్తులో వస్తుంది. ఎలా అంటే మోడర్న్ సైన్స్ ఏం చెబుతోందంటే మనిషి తన మేధస్సుతో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐనో లేదా న్యూక్లియర్ వెపన్స్నో కనిపెట్టి చివరకు దానికి బానిసై తన అంతాన్ని తానే కూడి తెచ్చుకుంటాడు అని. కల్కి అవతారం కూడా అదే చెబుతోంది. అధర్మం పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, యంత్రాలు మనిషిని శాసిస్తున్నప్పుడు కల్కి అవతారం వచ్చి ఈ సృష్టిని మొత్తాన్ని నాశనం చేసి మళ్ళీ 0 నుండి మొదలు పెడతాడు అని. ఎంత అద్భుతమో కదా! వేల సంవత్సరాల క్రితం రాబోయే భవిష్యత్తును మన వాళ్ళు ముందే రాసిపెట్టారు. ఇప్పుడు చెప్పండి, డార్విన్ థియరీ కేవలం ఒక జంతు శరీరం నుండి ఎలా మారుతుందో మాత్రమే చెప్పింది. కానీ మన సంస్కృతి, మన సనాతన ధర్మం, ఈ దశావతారాలు మన శరీరం మారడంతో పాటు మన బ్రెయిన్ ఎలా మారుతుందో, మన సమాజం ఎలా మారుతుందో, మన భవిష్యత్తు ఏమవుతుందో కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు కదా మన ఋషులు. ఈ సైన్స్కి అర్థం కాని టెక్నికల్ పదాల్లో రాసి ఉంటే ఎప్పుడో కనుమరుగైపోయేవి. కానీ మన సామాన్య ప్రజలకు కూడా ఈ సృష్టి రహస్యం గుర్తుండాలనే ఉద్దేశంతో దానికి దశావతారాలు అనే కథల రూపాన్ని ఇచ్చి ప్రతి గుడిలో పాడుకునేలా చేశారు మన ఋషులు. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా మన సనాతన ధర్మంలో ఉన్న ఈ సైన్స్ని చూసైనా ప్రతి భారతీయుడు గర్వపడాలి. ఈరోజు దశావతారాల వెనుక ఉన్న ఈ అద్భుతమైన ఎవల్యూషన్ సైన్స్ మీ మెదడుకు కాస్తైనా పని పెట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విషయం ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి తెలియాలి. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలిసేలా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ముందుగా చెప్పినట్టు ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో మిస్టరీ అండ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాటతో ముగింపు. నీ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే నీ సృష్టి అంత అద్భుతంగా ఉంటుంది. ప్రపంచం నిన్ను చూసే చూపును మార్చాలంటే మొదట నీ పనితనంపై నీకున్న నమ్మకాన్ని పెంచుకోవాలి. నీ ప్రతిభకు ఓర్పు తోడైతే నీ విజయాన్ని ఆపడం ఎవరి తరము
కాదు. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.